పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆహారంగా పంపించి తన సేవకుడిని, అనగా ఈ పనంతటిని చేయమని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిస్తే మనం ఏం చెప్తాం తెలుసా? దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ అంటాము, నేను రాలే, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదంట, నాకు ఈరోజు 2000 రూపాయలు వచ్చే పని ఒకటి ఉంది, నేను అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలంటాం. మనం ఈ దేవుని మనం ఎలా అమ్మేస్తాం తెలుసా? ఈ దేవునికి మనం ఎంత వ్యతిరేకంగా మాట్లాడతాం తెలుసా? రేపొద్దున ఆదివారం అని తెలిసి, రేపొద్దున ప్రభు లేచిన రోజు అని తెలిసి, రేపొద్దున మన దేవుడు మన కోసం సిలువలో పడి రక్తాన్ని చిందించాడని తెలిసి కూడా ఈ దేవుని కోసం ఆ రోజు మనం ఏమైనా చేయగలుగుతామంటే, పొద్దున్నే తెల్లవారుజామున ఎవరైనా ఫోన్ చేసి 4000 ఇస్తాను పని ఉందనంటే పరుగు నా దేవుడు అని లేదు, బైబిల్ అని లేదు, అలా పాడేసి ఇంట్లో కూడా చెప్పండి పారిపోయి పని చేసుకుని వచ్చే బతుకులు మనకి. ఇలాంటి బతుకుతున్న జీవితాల్లో ఈ దేవుడు ఇలా కాదు బ్రతకాల్సింది, ఇలా బ్రతకాలని వాక్యంతో నేర్పిస్తూ మిమ్మల్ని పరలోకానికి చేర్చాలని, ఆ చేర్చడం కోసం తన కుమారుణ్ణి బలియాగం చేసుకుని ఆ కుమారుణ్ణే మనకి జీవహారంగా ఇస్తే ఏక మనసుతో నెపములు చెప్పి సాగాం మనం. అది ఇశ్రాయేలుకి వర్తించదు. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న మనకు కూడా వర్తిస్తుంది.